నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 3rd February 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 40వ అధ్యాయము 16వ వచనము, సామ్ నంబర్ 40 and verse 16. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను వెతుకువారు ఏం చేస్తారని రాయబడ్డాదండి? ఉత్సహించి సంతోషించెదరుగాక. ఎందుకు? దేవుని వెతికితే ఎందుకు ఉత్సహిస్తారు, సంతోషిస్తారు? ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. మీకు దొరుకుతుంది కాబట్టి మీరు ఉత్సహిస్తారు, మీరు సంతోషిస్తారు. సో ఉత్సాహానికి, మీ సంతోషానికి కారణము ఏమంటే, యథార్థంగా వెతుకువారు వారు దొరుకుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది రాయేసి చూద్దామని వెతుకుతారు. అటువంటి వారి గురించి కాదండి ఈ మాట. పూర్ణ హృదయముతో నువ్వు ఆయన గురించి విచారణ చేసినప్పుడు, నీ పూర్ణ హృదయముతో ఆయన వెతికినప్పుడు, నీ ప్రతి సమస్యకు పరిష్కారము, నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితికి నీవు ఒక ఉపాయమును ఆయన యొద్ద నుంచి నువ్వు పొందుకుంటావు. కాబట్టి నువ్వు ఉత్సహిస్తావు, నీవు సంతోషిస్తావు. అర్థమవుతుందండి? సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వెన్ యూ సీక్ గాడ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇస్ యూ విల్ రిజాయిస్ బికాస్ యూ విల్ రిసీవ్ వాట్ యూ హ్యావ్ బిన్ సీకింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి సంగమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ మీరు ఉత్సహించి సంతోషించాలి. అక్కడ రెండవది రాయబడ్డది, తన రక్షణను ప్రేమించువారు. దేవుడిచ్చు రక్షణను ప్రేమించాలండి. ఈ లోకంలో అనేక మంది మీకు అండగా ఉంటాము, మేము చూసుకుంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీ పక్షంగా అనేకమైన రక్షణ మాటలు, మన రక్షించే మాటలు పలకవచ్చు. కానీ నీవు దేని యందు సంతోషించాలి, దేని యందు ఆసక్తి చూపించాలి? దేవుని రక్షణ యందు. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క రక్షణ అది ఖచ్చితము. దేవుని యొక్క రక్షణ అది సర్టన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడు రక్షించినప్పుడు నీవు నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు బయటికి లేవనింపబడతావు. జిగటగల దొంగ ఊబిలో ఉన్న నువ్వు పైకి లేవబడతావు. దేవుని యొక్క రక్షణ ప్రతి నీ జీవితంలో ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాట్ ఎవర్ ఈస్ ఇంపాసిబుల్ రైట్ నౌ ఇన్ యువర్ లైఫ్ విల్ బికమ్ పాసిబుల్ బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి జ్ఞానముతో కూడిన విషయం ఏంటంటే, దేవుని రక్షణ యందు నువ్వు సంతోషించాలి. ఒకవేళ నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు లేక నీ ఫ్యామిలీలో ఒక మెంబర్ నేనున్నాను పర్వాలేదని మన భుజం మీద చెయ్యేసి చెప్పినను, నీ సంతోషము, నీ యొక్క కాన్ఫిడెన్స్ అంతా దేవుని రక్షణ మీదే ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని రక్షణ మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Psalm number 40 and verse 16. Let all those that seek thee rejoice and be glad in thee. Let those that love thy salvation say continually, the Lord be magnified. The Lord be magnified. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి కోరుతుంది రెండు విషయాలు. ఒకటి, మనము మన విషయాల్లో ఆయనను వెతకాలి, మన అవసరాల్లో ఆయన్నే వెతకాలి. రెండవది, ఆయనిచ్చు రక్షణను ప్రేమించాలి. ఆయనిచ్చు రక్షణను ప్రేమించాలి. అర్థమవుతుందండి? కీర్తనకాడు అంటాడు, కీర్తన 20వ అధ్యాయంలో, కొందరు గుర్రములు బట్టియు కొందరు రథములు బట్టియు అతిశయిస్తారు, మేమైతే యెహోవా
నామము యందు అతిశయిస్తాము. हिंदी में पढ़ेंगे. भजन संहिता 40 अध्याय और उसमें 16 वचन पढ़ रहे हैं. परंतु जितने तुझे ढूंढते हैं वो सब तेरे कारण हर्षित और आनंदित हो। जो तेरे किया हुआ उद्धार चाहते हैं वे निरंतर कहते हैं यहोवा की बड़ाई हो। प्रभु को बहुत धन्यवाद. प्रभु को महिमा देते हैं. प्रिय भाइयों बहनों, जितने तुझे ढूंढते, सब नहीं, जितने, అందరూ కాదు, ఎవరు వెతుకుతారు వారికే వారికే సంతోషం దొరుకుతుంది. जितने परंतु जितने तुझे ढूंढते हैं वो सब तेरे कारण हर्षित और आनंदित होते हैं. हर्षित और आनंदित होते हैं. क्यों? जब उनको अब ढूंढते हैं आपको मिलता है. यदि आप चंगाई ढूंढते हैं परमेश्वर चंगाई देते हैं. यदि आप धन ढूंढते हैं परमेश्वर आपको धन देते हैं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి వృత్తిలో ఉన్నా, ఎటువంటి పని చేస్తున్నా, లేక ఒక సేవ చేస్తున్నా, నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉండాలి. మీ సబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. మీ మీ తలాంతుల మీద ఆధారపడవద్దు. బట్ సీక్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అర్థమవుతుందండి? ఇర్మియా గ్రంథంలో అంటాడు, నన్ను నిజముగా వెతుకు వారికి నన్ను నేను కనపరుచుకుంటానంటాడు. అందుకే మనము సంతోషిస్తామండి. అందుకే మనం హర్షిస్తాము. ఈరోజు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి మాట అయినా తప్పిపోతాదేమో గాని దేవుని మాటలో ఆయన తప్పిపోడు. నా మాటల్లో పొల్లైనను పోదంటాడు. నా నోటి నుంచి బయలు వెళ్ళిన మాటను నేను మార్చనంటాడు. నన్ను వెతుకు వారికి అది దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, వెతికేవారు సంతోషిస్తారు, హర్షిస్తారు ప్రభా నాయన. ఎందుకంటే నాయన వెతికే వారికి దొరుకుతుంది ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ ఆరాధనలో వారి జీవితంలో వారు ఏమి వెతుకుతున్నారో ప్రభా, వారికి దొరికినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ యొద్ద నుంచి వారికి దొరికినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన. దేవతని విజయము దొరికినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సహాయము దొరికినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన. దేవా, వారు అనుకున్నది వారు సాధించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యుని వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ని మీరు వారికి అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడుకి స్తోత్రంలో నాయన ప్రభా నాయన. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ లెవెల్స్లో చదువుకుంటున్నారు ప్రభా, ఏమి చదువుకుంటున్నారు ప్రభా నాయన, మీ తోడు వారికి ఉండి ప్రభా నాయన. దేవా తండ్రి, వారు నిన్ను వెతుకుతూ ప్రభా వారి చదువులో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నిన్ను వెతుకుతూ పరిచయం చేతుకు సహాయం ఇచ్చండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా కావలసిన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.